అందరికి వందనాలండి. ప్రకటనలు 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి తీసి చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేతిని పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ. అయ్యా, ఇంతవరకు మీ రెక్కల నీడల్లో మమ్మల్ని దాచి ఉంచారు, అందుని బట్టి వందనాలు. ఎందరో ఈ రోజును చూడలేనప్పటికీ మీ భద్రంగా మీ స్వహస్తాలలో మమ్మల్ని దాచి ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా, మీ సంకల్పంలో మమ్మల్ని ఏర్పరచుకొని ఈ దినాన మిమ్మల్ని ఆరాధించుటకు మాకు అవకాశాన్ని ఇచ్చిన విధానం బట్టి వందనాలు. మీరుతో మా హృదయాలను తృప్తిపరచమని అడిగి వేడుకుంటున్నాను. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని అడిగి వేడుకుంటున్నాను. నన్ను మరుగుపరిచి మిమ్మల్ని కనుపరుచుకోండి. నా ద్వారా మీరే మహిమ, ఘనత, కీర్తి మీరే చేకూర్చుకోమని అడిగి వేడుకుంటూ నేను మీ స్వహస్తాలకు అప్పగించుకుంటూ అతి శ్రేష్టమైన నామం ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రకటనలు మనం చూసినట్లయితే ప్రకటనలు ఎవరికి రాయబడ్డాయి అని మనం చూసినట్లయితే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నవాడు, వర్తమానములో ఉన్న వారికిని తర్వాత భవిష్యత్ కాలంలో ఉండబోవు వారికిని ఆయన రాపించిన ప్రకటనలు. ఇది రాసింది యోహాను. యోహాను యేసయ్య యొక్క ప్రియ శిష్యుడు. అతను ఎక్కడ పరవాసము? పద్మాసు దీపంలో పరవాసిగా, అంటే ఒక ఎక్సైల్ లాగా, ఒక బందీగా ఉన్న సమయంలో ప్రభువు తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లు చూడగలుగుతాం. అయితే ఎప్పుడైతే ప్రభువు మహిమలో ప్రత్యక్షపరుచుకున్నాడో తను తాను, ఆ మహిమతో నిండిన ప్రభువుని ముందుగా చూచిన వాడే, ముందుగా ఆయనతో నడిచిన వాడే, ఆయనతో సహవాసం చేసిన వాడే. అయినప్పటికీ యోహానుకు ఎంతో భయము వేసి సాష్టాంగ నమస్కారం చేసినట్లు చూడగలుగుతాం. సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు భయపడవద్దు, ధైర్యంగా ఉండమని చెప్పి నేను చెప్పబోవు వాటిని నీవు రాయమని చెప్పి ప్రభువు వర్తమానాన్ని అందించినట్లు చూడగలుగుతాం. అయితే ఇందులో ప్రాముఖ్యంగా 7 సంఘాలకు ఉత్తరాలు రాయమని చెప్తాడు. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, ఎఫెస్సు సంఘానికి ఈ విధంగా రాయమని ప్రభువు చెప్పినట్లు చూడగలుగుతాం. అయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ? 7 నక్షత్రములు తన కుడి చేతిని పట్టుకొని, 7 నక్షత్రములు ఆయన కుడి చేతిలో పట్టుకొని ఉన్నాడంట. ఈ 7 నక్షత్రాలు దేనికి సూచన అంటే 7 సంఘాలకు ఉన్న దూతలకు అది సాదృశ్యంగా ఉంది. అయితే ఆయన యొక్క అథారిటీ, అధికారాన్ని ఇది తెలుపుతుంది. తర్వాత 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. 7 దీపస్తంభములు, ఇక్కడ మెనోరా చెప్పలేదు. మెనోరా మనం చూసినట్లయితే దేవుని యొక్క మందసం ముందు నిత్యము మెనోరా వెలుగుతూ ఉంటుంది. మెనోరా చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఆ మెనోరా కాదు, ఇక్కడ చెప్తుంది 7 వేరువేరు దీపస్తంభాలు. ఈ 7 వేరువేరు దీపస్తంభాలు దేనికి సూచనగా ఉన్నాయి అంటే సంఘాలకు సూచనగా ఉంది. ఈ 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరించువాడంట. 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తూ వాటి యొక్క ప్రదీపములను చక్కదిద్దుతూ వాటిని ఆరిపోకుండా కాపాడుతున్నవాడు ఎవరు అంటే ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకునిగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క ప్రసన్నతను
ఇక్కడ చెప్తున్నాడు. ఆయన సంచరిస్తూ ఉన్నాడంట, ఆ సంఘాల మధ్యనే ఆయన నివాసం చేస్తున్నాడంట. ఎందుకు అంటే సంఘాలకు కేంద్రము ఎవరు అంటే ప్రభువు. ఆయన ఏం చేస్తున్నాడు? హోల్డ్ చేస్తున్నాడు. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే హోల్డ్ అని ఉంటుంది. దానికి అర్థము ఏంటి అంటే క్రైటైల్, దృఢంగా పట్టుకోను. అంటే ప్రభువు ఎట్లా ఉన్నాడు అంటే, ఎట్లా పట్టుకుంటున్నాడు అంటే తన సంఘాన్ని ఆయన చాలా భద్రంగా, చాలా జాగ్రత్తగా తన యొక్క సంఘాలను చూసుకుంటున్నాడు. వాటి మధ్యనే ఆయన ఉంటూ నివాసం చేస్తున్నాడు అని ఈ యొక్క మొదటి వచనంలో చెప్తుంది. అయితే ఈ ఎఫెసు అన్న ప్రాంతము ఏంటి అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఎఫెసు మనం ఎక్కడ చూస్తాము అంటే అపోస్తలుడైన పౌలు అక్కడికి వెళ్ళి పరిచర్య చేసినట్లు చూడగలుగుతాం. 3 సంవత్సరాలు అపోస్తలుడైన పౌలు అక్కడ పరిచర్య చేస్తాడు. అపోస్తల కార్యములలో చూసినట్లయితే 3 సంవత్సరాలు ఆయన అక్కడ పరిచర్య చేస్తాడు. తర్వాత అకులా, ప్రిసిల్లా, అపోలో, యోహాను మరియు తల్లి అయిన మరియ కూడా అక్కడే ఉన్నట్లు మనం చూడగలుగుతాం. తన అంతిమ గడియలలో తల్లి అయిన మరియ అక్కడే యోహానుతో పాటు నివసించినట్లు చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనాలలో. అయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికల్లో ఏమి ప్రాముఖ్యంగా చెప్తాడు అంటే, మొట్టమొదటిగా ఆయన ప్రభువుని గురించి చెప్తాడు. ప్రభువు ఎందుకు వచ్చాడు? మునుపు మనం దూరస్థులమైనప్పటికీ ఇప్పుడు మనము సమీపస్థులము. ఎందు నిమిత్తము అంటే ఆయన చేసిన త్యాగాన్ని బట్టే మనము సమీపస్థులమయ్యాము అని చెబుతాడు. తర్వాత స్త్రీ పురుషుల గురించి చెబుతూ భార్యాభర్తల సంబంధం గురించి కూడా ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆయన చెప్పినట్లు చూడగలుగుతాం. ఎందుకు చెప్పాడు అని మనం చూసుకున్నట్లయితే, ఎఫెసు ఎటువంటి ప్రాంతము అంటే క్యాపిటల్ ఆఫ్ రోమన్ ప్రావిన్స్ ఆఫ్ ఏషియా. అంటే అది ఏషియాలో ఉన్న రోమా సామ్రాజ్యపు రాజధాని ఎఫెసు. అది మతపరమైన, సాంస్కృతిక పరమైన, ఆర్థిక పరంగా మహా ప్రసిద్ధి చెందిన మహానగరము అది ఎఫెసు. అయితే అక్కడ ఏముంది అంట, టెంపుల్ ఆఫ్ డయానా, టెంపుల్ ఆఫ్ అర్థమెస్. ఈ డయానా దేవతను, అర్థమెస్ దేవతను వాళ్ళు పూజించేవాళ్ళు. అయితే సంతానోత్పత్తి కోసము వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అనైతిక కార్యాలు చేస్తూ ఆరాధించే వాళ్ళంట ఈ డయానాని. అయితే ఇది 7 అద్భుతాలలో ఒక వండర్గా ఉంది ఈ డయానా యొక్క టెంపుల్. 127 పిల్లర్స్, 60 ఫీట్ లాంగ్ ఉన్న ఈ చారిత్ర కట్టడం అంటారు కదా, గొప్ప శిల్పాలతో ఉంది. ఎందుకు ఇది ప్రస్తావిస్తున్నాను అంటే, అక్కడ అనైతికంగా కార్యాలు జరిగించే వాళ్ళు ఎఫెసు ప్రాంతపు ప్రజలు. ఆ తర్వాత అర్థమెస్ ప్రాంతపు అంటే టెంపుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, బ్యాంక్, ఒక ఖజానాని వాళ్ళు దాచిపెట్టేవాళ్ళు. అక్కడ కింగ్స్ కానీ, వేరే వేరే సిటీస్ కానీ, ఆ యొక్క జనాలు కానీ ఆ యొక్క మందిరంలో వాళ్ళు వాళ్ళ డబ్బుని దాచుకునే వాళ్ళు అన్నమాట. ఆ కాలంలో అది ఒక బ్యాంక్ లాగా పనిచేసేది. అయితే ఎఫెసు అనేది సాతానుకు బలమైన కోట. ఎంత బలమైన కోట అంటే, అక్కడ మంత్ర విద్యలు, దేవునికి అయిష్టమైన కార్యాలు శారీరకంగా వాళ్ళు చేస్తూ, దేవుణ్ణి బాధిస్తూ, ఇష్టం లేని విధంగా దేవునికి వ్యతిరేకంగా జీవించే ప్రజలు. అయితే ఎప్పుడైతే పౌలు వెళ్ళి వాళ్ళకు సువార్తను చెప్తాడో, అక్కడ ఒక స్టేడియం ఉంటుందన్నమాట. స్టేడియంలో ఎప్పుడైతే సువార్తను చెప్తాడో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికి కూడా, ఎందుకు అంటే వాళ్ళు విగ్రహాలు విక్రేతం చేస్తూ అంటే అమ్ముకుంటూ వాళ్ళు జీవిస్తున్న జనాలు కనుక వాళ్ళు
కొందరు వ్యతిరేకించినప్పటికీ కొందరు ప్రభు యొక్క సువార్తను అంగీకరించి ఆయనను నమ్ముకున్నట్లు చూడగలుగుతాం. అప్పుడు కొందరు ఏం చేశారంట, 50,000 సిల్వర్కి సరితూగినంత మంత్ర విద్యల పుస్తకాలు తీసుకొచ్చి వాళ్ళు ఆ దినాన కాల్చివేశారంట. అంటే 50,000 సిల్వర్ కాయిన్స్ యొక్క వెలగలిగిన పుస్తకాలు, అపవాదికి సంబంధించిన పుస్తకాలన్నీ తీసుకొచ్చి వాళ్ళు దహనం చేశారు. క్రీస్తుని నమ్ముకున్నారు, క్రీస్తు యొక్క బలమైన సంఘంగా ఎదిగారు. ఈ ఎదిగిన ప్రజలు ముఖ్యంగా క్రీస్తు యొక్క సంఘంలో మొట్టమొదటిగా ఏర్పడిన సంఘాలలో, అన్యుల సంఘాలలో చెప్పాలంటే ఎఫెసు సంఘము మొదటిదిగా చెప్తూ ఉంటారు. అయితే ప్రభువు ఇక్కడ ఎఫెసు సంఘాలతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే 2వ వచనం చూసినట్లయితే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు నా కోసం చేసిన క్రియలన్నిటినీ, నీ కష్టాన్ని, నీ సహనమును నేను ఎరిగి ఉన్నాను. పేషెన్స్ అంటే హ్యూపోమోన్, స్థిరమైన ఓర్పు. అంటే ఒక నిమిషం ఉండి అటు వెళ్ళిపోయే ఓర్పు కాదు, వాళ్ళు నిరంతరము సహనముతో, ఓర్పుతో వాళ్ళు ఉంటున్న ప్రజలంట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి, సంఘం ఏమి ఎరగాలంటే, సంఘంలో ఉన్న పాపము సంఘస్థులకు మరుగై ఉండొచ్చేమో, కానీ దేవుని నేత్రములకు అది మరుగై ఉండదు. అందుకే ప్రకటనల గ్రంథంలో చెబుతూ అగ్నిజ్వాల వంటి నేత్రములు కలిగిన వాడు అని చెప్పి ఆయన గురించి, ఆయన నేత్రముల గురించి చెప్పినట్లు చూడగలుగుతాం. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ యొక్క స్థిరమైన విశ్వాసాన్ని నేను ఎరుగుతున్నాను, నీ క్రియలను ఎరుగుతున్నాను, నీ సహనాన్ని నేను ఎరుగుతున్నాను. వాళ్ళు పదే పదే లోకస్తులు నీ సహనాన్ని పరీక్షించినప్పటికి కూడా నువ్వు సహనంతో, ప్రేమతో ఉన్నట్లు చూడగలుగుతున్నాను. నీవు దుష్టులను సహింపలేవని, దేవునికి ఇష్టం లేని కార్యములు జరిగించే వాళ్ళను ఈ సంఘము ఇష్టపడదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అపోస్తులు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకున్న వాళ్ళను పరీక్షించేదంట ఈ సంఘం. ఎందుకు పరీక్షించేది? వాళ్ళు చెప్పే సువార్త ప్రభువునకు సంబంధించిందా, లేకపోతే కల్పితాలు కల్పించి వాళ్ళు మానవ పరంగా చెప్తున్నదా, ఇది పౌలు చెప్పిందేనా కాదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నలతో పరీక్షించే వాళ్ళంట. వాళ్ళు సువార్త యొక్క స్వచ్ఛతని కాపాడిన సంఘము, దైవిక సహనము కలిగిన సంఘము, స్థిరంగా ఉన్న సంఘము, అపవాది యొక్క బలమైన కోటైన ఎఫెసు యొక్క మహానగరంలో కూడా క్రీస్తు కొరకు నిలబడిన సంఘము. అల్లయక జరిగించారంట. ఈ కార్యాలన్నీ వాళ్ళు ఎలా జరిగించారు అంటే అలయక చేశారంట. ప్రభు నిమిత్తము అలయక ఈ కార్యాలు అన్నీ జరిగించారు. ఒకానొక సమయంలో మనకు అలసట వచ్చేస్తుంది, ఎంతసేపు ఈ కార్యాలను నేను జరిగించాలి, ఈ దుష్టుడైన సాతాను అపవాది హింసపెడుతున్నాడు అని ఒకానొక సమయంలో ప్రతి ఒక్కరికి నీరసం వస్తుంది, సహనము అనేది తగ్గిపోతుంది. కాకపోతే వీళ్ళు దైవిక సహనం కలిగి అలయక ఈ పనులు చేశారంట. ఏ పనులు చేశారు అంటే స్థిరంగా ఉంటూ దైవిక సహనం కలిగి సువార్త స్వచ్ఛతను కాపాడారంట. ఎవరైతే దొంగ వేషం వేసుకొని వచ్చారో, దేవుని యొక్క సువార్తను పాడు చేయాలనుకొని వచ్చారు, వాళ్ళను ప్రశ్నలు వేసి వీళ్ళు అబద్ధికులు, అబద్ధ బోధకులు అని వాళ్ళకు ముద్ర వేసి పంపించిన సంఘం అన్నమాట. అయితే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ 4వ వచనంలో చూసినట్లయితే, నీవు ఇవన్నీ చేసావు
అంతా బాగానే ఉంది. కాకపోతే అయినను అంటున్నాడు ప్రభు. నెవర్దలెస్ అని చెప్పి ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. నువ్వు ఇంత మంచి చేసినప్పటికి కూడా ఒక్క చెడు అనేది అధిగమించిపోయింది. ఇన్ని మంచి ఆ చెడుని కప్పివేయలేకపోయింది అని ప్రభు తేటపరుస్తున్నాడు. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలివేశావు. దేవుని యొక్క గ్రేటెస్ట్ కమాండ్మెంట్, గొప్పదైన ఆజ్ఞ ఏదన్నా ఉన్నది అంటే, ప్రభువుని పరిసయ్యులు ఒకసారి ప్రశ్నించినప్పుడు ప్రభు ఏం చెప్తాడు అంటే, నీ దేవుణ్ణి ప్రేమించవలను, నీ పొరుగు వారిని ప్రేమించవలను అను ఆజ్ఞలతో సంపూర్ణమవుతుంది అని చెప్పాడు. 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా ఆయన చెప్పినట్లు చూడగలుగుతాం. అయితే ఈ సంఘం ఏం చేసిందంట, దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఆజ్ఞ, దేవుని యొక్క గొప్ప ఆజ్ఞ అయిన ప్రేమను విడిచిపెట్టింది. ప్రేమను విడిచిపెట్టి ఆచారబద్ధంగా ఈ పనులన్నీ చేస్తుంది. ఆచారబద్ధంగా సహనం కలిగి ఉంది. నేను దేవుని బిడ్డను కదా, సహనం కలిగి ఉండాలా, నేను ఎవ్వరికి మాట్లాడకూడదు అన్న విధంగా అది సహనాన్ని చూపిస్తుంది. అదేవిధంగా స్థిరంగా ఉంది. ఎందులో ఉంది అంటే థియాలజికల్ పర్పసెస్లో ఉంది, కానీ స్పిరిట్ పర్పస్లలో లేదు. దేవుని యొక్క సువార్తను కాపాడుతుంది, కానీ దేవుణ్ణే కోల్పోయిందని చెప్పి గుర్తించలేకపోయింది. దేవుడు ప్రేమ స్వరూపి కనుక మనం కూడా ఏ విధంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటేనే మాత్రమే దేవుణ్ణి చూడగలము అని చెప్పి పరిశుద్ధ లేఖనము తేటపరుస్తుంది. నీ పక్కనున్న సహోదరుణ్ణి ప్రేమించలేని నీవు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు అని పరిశుద్ధ లేఖనం ప్రశ్నిస్తుంది. ప్రేమ అన్నిటికన్నా గొప్పది అని చెప్పి పరిశుద్ధుడైన పౌలు 1 కొరింథీలకు 13వ అధ్యాయంలో చెప్పినట్లు చూడగలుగుతాం. ప్రేమ గురించి వివరించాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది ప్రేమ. ఈ ప్రేమను కోల్పోయింది. ప్రేమ దేవుని స్వరూపం కదా, ప్రేమనే కోల్పోతే ఇంకా దేవుణ్ణి ఎలా కలిగి ఉంటుంది సంఘము? మొదట నీకుండిన ప్రేమను, మొదట నీకు నా మీద ఉన్న ఆసక్తిని నీవు కోల్పోయావు. ప్రేమను కోల్పోతే మనిషి సమస్తాన్ని కోల్పోయినట్లు. ఆయన స్వరూపమే ప్రేమ కనుక ఆయన్నే కోల్పోయినట్టు. దేవుని యొక్క ఆజ్ఞని భంగపరిచినట్లు. ఆజ్ఞను భంగపరిస్తే సమస్త ధర్మశాస్త్రాన్ని భంగపరిచినట్టే. దేవుని యొక్క నీతిని నెరవేర్చనట్టు. ఈ యొక్క సంఘము ప్రేమను విడిచిపెట్టేసింది. ఇక్కడ ఏమి ఉంది అంటే లీవింగ్ అని రాయబడి ఉంది. విడిచిపెట్టావు అంటే ఉద్దేశపూర్వకంగా అది చేసింది. ఎప్పుడో తప్పుగా జరిగిన మిస్టేక్ కాదు ఇది. తప్పు కాదు ఇది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యం అని చెప్పి ప్రభువు తేటపరుస్తున్నాడు. యు హ్యావ్ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్ అని దేవుడు చెప్పాడు ఇక్కడ. అయితే ఏం చెప్తున్నాడు అంటే ప్రభువు ఇక్కడ తర్వాత చూసినట్లయితే, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. నీవు మొదటి క్రియను మరలా తిరిగి చెయ్యి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు ఆయన? జ్ఞాపకం చేసుకో. నీవెక్కడి నుండి పడ్డావో దాన్ని జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు.
రెస్టరేషన్, పునరుద్ధరించుకోవటానికి ప్రాముఖ్యమైన మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే, మొట్టమొదటి అడుగు ఏంటి అంటే జ్ఞాపకం చేసుకోవడం. మనం ఎక్కడి నుండి పడ్డామో అది జ్ఞాపకం చేసుకోవడం. లూకా సువార్త 15వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు చూసినట్లయితే మనం అక్కడ ఒక వ్యక్తి గురించి చూస్తాము. ఆయన ఎవరు అంటే తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచివేశాడు, తనకున్న ఆస్తిని మొత్తం తీసుకొచ్చేశాడు, మొత్తం వ్యర్థపరిచాడు. వ్యర్థపరిచిన తర్వాత పందుల దగ్గరికి వెళ్ళి మేపుతున్నప్పుడు అక్కడ ఈయనకి ఏం జ్ఞానోదయం అయింది? నా తండ్రి ఇంటిలో దాసులకు కూడా సమృద్ధిగా ఆహారం ఉంది కదా అనే జ్ఞానోదయం అయింది. అందుకే ప్రభువు ఏం చెప్తున్నాడు? ఫస్ట్ జ్ఞాపకం చేసుకో, నీవెక్కడి నుండి పడిపోయావో, నీవెక్కడి నుండి తిరిగి వచ్చేసావో ఆ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో. ఏ దేవుణ్ణి విడిచిపెట్టావో ఆ దేవుని యొక్క క్రియలను జ్ఞాపకం చేసుకో. ఆయన నీ కోసం ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రేమతో నీ కోసము తన సమస్తాన్ని సమర్పించాడు కదా. అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడు ఈ లోకానికి ఏది లేకుండా వచ్చాడు కదా. ఆయన తలవాల్చుకుంటూ కూడా స్థలం లేకుండా ఆయన ఈ లోకంలో సంచరించి సువర్తమానము అందించాడు కదా. నీ కొరకు నా కొరకు ప్రాణం సమర్పించాడు కదా. వెలగలిగిన ఆయన రక్తంతో నిన్ను విమోచించాడు కదా. అది మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు ప్రభు. ఆయన ప్రేమతో చేసిన కార్యాన్ని నీవు విడిచివేశావు. ఆయన మీద ఉన్న ప్రేమను నీవు మరిచిపోయావు. ఒక ఆచారబద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ఎన్నాళ్ళు ఈ జీవితం? జ్ఞాపకం చేసుకో ఎక్కడి నుంచి పడ్డావో అని ప్రభువు తేటపరుస్తున్నాడు. తర్వాత చేంజ్ డైరెక్షన్. మొదటి క్రియలను మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మారు మనసు అనగానే చాలా మంది ఏం చేస్తారు అంటే, ఫ్రైడే నుంచి సండే వరకు, లేకపోతే సండే ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు ఒక 2 కన్నీళ్ళు బొట్లు కార్చేసి, దేవా నన్ను క్షమించు, తప్పైపోయింది ప్రభువా, మరలా ఎప్పుడు ఈ రోత జీవితాన్ని నేను జీవించను అంటాడు. తర్వాత తిరిగి వెళ్ళి లోకంలో మునిగిపోతాడు. ఎన్నాళ్ళ వరకు? అందుకే ప్రభువు చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకో. ఎక్కడి నుండి పడ్డావో జ్ఞాపకం చేసుకో. చేంజ్ డైరెక్షన్. డైరెక్షన్ని చేంజ్ చేసుకో. మారు మనసు పొందు. మారు మనసు అనగా ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యము జరిగించి నీలో ఉన్న తప్పిదములన్నీ ఆయన ఒప్పిస్తాడు. మనకు మనం ఒప్పుకునేది కాదు, అది ప్రభువు ఒప్పిస్తాడు. మన మూలన దాగి ఉన్న ప్రతి పాపాన్ని ఆయన ఒప్పింపజేసి ఆయన క్షమాపణ దయచేస్తాడు. ఈరోజు ఎంతమందిని కోల్పోయాము ప్రభువుని. ఎంతమందిని ఆచారబద్ధంగా ఆయన ఆరాధిస్తున్నాం. ఎంతమందిని ఆయన మొదట ఉన్న ఆసక్తి, ఆయన పైన ఉన్న మొదటి ఆసక్తి ఎంతమందిని కోల్పోయాం? ప్రశ్నించుకుందాం, సరిదిద్దుకుందాం. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు మార్చుకో, మారు మనసు పొందు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందలేదంటే, నా హెచ్చరికను విని కూడా నువ్వు నా యొక్క మాటను వినకపోతే, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. నీ యొక్క దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను. ఒక్కసారి ప్రభువు దీపస్తంభాన్ని తీసివేసిన తర్వాత, ఒక్కసారి ఆయన యొక్క ప్రభావం అనేది వెడలిన తర్వాత
అది ఒక వ్యవస్థలానే ఉంటుంది తప్పించి అందులో దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సన్నిధి అనేది కోల్పోతాం. షిలోహు మందిరంను మనం చూసినట్లయితే ఏలీ యొక్క పిల్లలు దేవుని విషయంలో తప్పిదం చేశారు. దేవుని విషయంలో ఎప్పుడైతే తప్పిదం చేశారో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రసన్నత అనేది వెడలిపోయింది. అది ప్రభావము కోల్పోయింది. ఈరోజు కూడా మనము దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క మాటను పెడచెవిన పెడితే ఆయన చెప్తున్నాడు, నీ దీపస్తంభాన్ని నీ యొదట నుండి తొలగిచ్చేస్తానని చెప్తున్నాడు. నువ్వు మొదటి క్రియలను చేసిన ఎడల సరే, లేని ఎడల నీ దీపస్తంభాన్ని నీ యొద్ద నుండి తీసివేతును. అయితే ఇంత చెప్పిన తర్వాత ప్రభు ఒక పొగడత పొగుడుతున్నాడు. ఏంటి అంటే, నీలో నికాలయతులు క్రియలు నీవు ద్వేషించుతున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నాను. వాళ్ళు నికోలాయితులు ఎవరు అంటే, ప్రజలను తమ వైపు ఆకర్షించుకొని సువార్తను చెరిపివేసే జనాంగము నికోలాయితులు. లోకాన్ని దేవుని యొక్క సువార్తను కలిపివేసే జనాంగము ఎవరు అంటే నికోలాయితులు. ఈ మధ్య కాలంలో సువార్తలో మిక్సింగ్ అనేది చాలా వరకు చూడగలుగుతాం. దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క మాటను ఖండితంగా చెప్పాలి. ఎందుకు అంటే, మేలుగోరి స్నేహితుడు గాయం చేస్తాడంట. ఆయన నిజమైన స్నేహితుడు గనుక ఆయన గాయము చేస్తాడు. ఆయన గాయము చేసి సరిదిద్దుతాడు. గాయం చేయువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే అని ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి ఆయన మాట్లాడినప్పుడు అది అంగీకరించకుండా మన అహంభావం, మన గర్వం అనేది అడ్డుపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే గర్వము, అహంభావము అనేది అడ్డుపడుతుందో స్వీట్ మాటలు వినాలి అని కోరుకుంటాం. దేవుని నుండి తేనగలిగిన మాటలు వినాలి అని కోరుకుంటాం. ఒక తండ్రి మంచిని మంచిగా చెబుతాడు, చెడుని ఖండిస్తాడు. మనం గుర్తించవలసింది, గమనించవలసింది అది. అయితే తండ్రి యొక్క నోటి నుండి మనం తప్పు చేసినప్పటికి కూడా మంచి మాటలే ఎలాగో రావాలని కోరుకుంటాము. మంచి మాటలు ఏంటి అంటే, ఆయన ఖండించి నువ్వు ఇది సరిదిద్దుకో అని చెప్పినప్పుడు అది మంచి మాట. బెత్తం పట్టుకొని మనల్ని కొట్టినప్పుడు అది మంచి మాట. ఆయన మేలుగోరి గాయం చేసినప్పుడు అది మంచిది. మేలుగోరి మనల్ని కొట్టినప్పుడు అది మనకు మంచిది. ఆయన కొట్టకుండా, ఆయన మనతో మాట్లాడకుండా, దిద్దుబాటు చెప్పకుండా మన నుండి దూరం అయిపోతే మనల్ని ఎప్పుడూ సరిదిద్దుకోలేము. ఎప్పుడూ సరిదిద్దుకోకుండా నిత్య నాశనానికి వెళ్తాం. కనుక ఆయన మేలుగోరి ఆయన దండించే దేవుడై ఉన్నాడని తను తాను తేటపరుచుకుంటున్నాడు. ఒక తండ్రి మంచిని మంచిగా పొగిడేవాడు, చెడును చెడుగా చెప్పి ఖండించేవాడు. పరమ తండ్రి అటువంటి వాడని తను తాను తేటపరుచుకుంటున్నాడు. ఎఫెసీల సంఘముతో ఏం చెప్తున్నాడు అంటే, ఆయన మంచివన్నీ చెప్పాడు. నువ్వు స్థిరంగా ఉన్నావు, స్థిరమైన సహనం కలిగిన వాడవు, నువ్వు సువార్త యొక్క స్వచ్ఛతను కాపాడావు, నీలో ఇంత మంచి ఉంది. కాకపోతే నీలో ఒక చెడు ఉంది. ఏంటి అంటే, నీవు మొదటి ప్రేమను విడిచివేశావు. ఈరోజు చాలామంది మనం ఏమనుకుంటామంటే, దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోతుందిలే అనుకుంటాం. దేవుణ్ణి ప్రేమించి దేవుని పిల్లలను ప్రేమించకుండా ఉండటం మంచిదా? కొందరు దేవుని పిల్లల్ని ప్రేమిస్తారు, దేవుణ్ణి వ్యతిరేకిస్తారు. అది మంచిదా? లేకపోతే దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని యొక్క పిల్లల్ని ప్రేమిస్తూ, ఆయన యొక్క ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ, ఆయన నీ దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ప్రేమించవలెను.
తర్వాత రెండవది, నీ పొరుగువాణ్ణి నిన్ను వలె నీవు ప్రేమించవలెను అన్న ఆజ్ఞ ఆచరించడం గొప్పదా? ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. అయితే నీవు నికోలాయితులను ద్వేషిస్తున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నాను. వాళ్ళు సువార్తను చెరిపివేస్తున్నారు, సువార్తను షుగర్ కోటింగ్ చేస్తున్నారు. షుగర్ కోటింగ్ అనేది దేవునికి ఎప్పుడు నచ్చదని చెప్తున్నాడు ఆయన. నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను. ఆయన పాపాన్ని ద్వేషించే దేవుడు అయి ఉన్నాడని చెప్పి తను తాను తేటపరుచుకుంటున్నాడు. ఆయన పిల్లలు కూడా పాపాన్ని ద్వేషించే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక. ఇక్కడి వరకు మనం చూసినట్లయితే ఎఫెసు సంఘంతోనే చెప్తున్నాడు దేవుడు అని సామాన్యంగా చదువుతాం. అయ్యో, ఎఫెసు సంఘం ఇట్లా ఉందా, అలా ఉందా, ఇలా ఉందా అని. అయితే ప్రభు చెప్తున్న మాట, చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక. సంఘము అంటే ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని ప్రత్యేకపరిచింది ఆయన యొక్క జనాంగము, అంటే అందులో మనం కూడా ఉన్నాం. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి దేవుడు అని తను తాను తేటపరుచుకుంటున్నాడు. ఆ వర్తమాన కాలంలో ఉన్న ఎఫెసు సంఘానికి రాశాడు. భవిష్యత్ కాలంలో ఉన్న మనకు కూడా ఆయన చెప్తున్నాడు, చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. ఏంటి అంటే, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. అయితే నీవు మారు మనస్సు పొంది, నీవు జ్ఞాపకం చేసుకొని, నీ డైరెక్షన్ మార్చుకొని ప్రభు యొద్దకు తిరిగి వస్తే ఆయన చెప్తున్న మాట, జయించువానికి, పాపాన్ని, నీ దేహాన్ని, ఈ లోకాన్ని నువ్వు జయించిన ఎడల దేవుని పరదైసులో, పరదైసు అంటే ప్లేస్ ఆఫ్ డిలైట్, ఆనందకరమైన స్థలము, అక్కడ సంతోషం మాత్రమే ఉంటుంది. ఆ యొక్క స్థలములో జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. ఈ జీవవృక్షము మనం ఎక్కడో చదివామే, అంటే ఆదికాండంలోకి వెళ్తే జీవవృక్ష ఫలములు తింటారని చెప్పి ప్రభువు దాని చుట్టూ కాపు పెట్టినట్లు చూడగలుగుతాం. మంచి చెడులు వీళ్ళు తిన్నారు. అయితే జీవవృక్ష ఫలములు కూడా ఏదైనా తోటలో ఉన్నాయి. ఆ యొక్క ఫలాలను మీకు భుజింపనిస్తాను, అంటే నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తాను అని చెప్పి ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. నీవు నిన్ను నువ్వు మార్చుకున్న ఎడల, నీవు నా ఆత్మకు తలంచిన ఎడల, నీవు నా ఆత్మ యొక్క మాట విని దిద్దుబాటు చేసుకున్న ఎడల జీవవృక్ష ఫలాన్ని నేను భుజింపనిస్తాను. ఏదేను వనములో ప్రభువైన దేవుడు ఆదాము అవ్వలతో ఎలాగూ నివసించాడో, నిత్యమైన ఎలాగూ నివసించాడో, అదేవిధంగా అటువంటి సహవాసాన్ని, అటువంటి నిత్య జీవాన్ని, అటువంటి మహిమా వస్త్రాన్ని ఆయన మనకు ఇస్తానంటున్నాడు. అయితే ఈ ఎఫెసు సంఘం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మొట్టమొదటిగా ప్రభువు యొక్క ఆజ్ఞ అయిన ప్రేమను మనము ఎల్లవేళలా మన హృదయంలో పదిలంగా ఉంచుకోవాలి. ప్రేమ అనగానే ఈ లోక ప్రేమ కాదు, అగాపే ప్రేమ గురించి ప్రభువు తేటపరుస్తున్నాడు. ఏంటి అంటే, అగాపే ప్రేమ తన్ను తాను త్యాగం చేసుకొని మన నిమిత్తము ప్రాణం పెట్టిన ప్రేమ. అటువంటి ప్రేమ కలిగి ఉండాలి అని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఆ ప్రేమ మనుషులుగా మనము కలిగి ఉండడము కష్టమే. అయితే ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే, దేవుని యొక్క ఆత్మ యొక్క మాట మనము విని, ఆ మాట వలన దిద్దుబాటు చేసుకొని, ఆ ఆత్మ మనలో వసిస్తే దేవుని ఆత్మ వలన ఈ కార్యం మనం చేయగలము అని ప్రభువు తేటపరుస్తున్నాడు. స్వచ్ఛతను కాపాడింది. దేని స్వచ్ఛతను? సువార్త యొక్క స్వచ్ఛతను. ఈ మధ్యకాలంలో షుగర్ కోటింగ్ ఎక్కువ అయిపోయింది కనుక ప్రభు తేటపరుస్తున్న మాట, సువార్తను సువార్తగా బోధించమంటున్నాడు. తండ్రి
కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవచ్చు, ఖండించవచ్చు. ఈ రెండు ఆయన ప్రేమించేవాడు కనుక మనల్ని ఆయన మన విషయంలో జరిగిస్తాడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనము పడిపోయి ఉంటే రెస్టరేషన్కి కోసము ఫస్ట్గా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆయన ఆత్మకు సమర్పించుకొని మన యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోమని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఈ వాక్యాన్ని ప్రభువు వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.